అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఒక సంఘాన్ని గురించి పరిచయం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకి మాసిదోనియా సంఘమును గురించి పరిచయం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ మాసిదోనియా సంఘాన్ని తీసుకొచ్చి ముందు పెడతా ఉన్నాడు. చూడండి, ఒక సంఘముతో ఇంకో సంఘాన్ని గురించి ప్రస్తావించవలసినటువంటి సందర్భం ఏముందంటారు దాంట్లో? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి దగ్గర మాట్లాడితే ఒకటి ఆ వ్యక్తిలో మంచి అయినా ఉండాలి, చెడైనా ఉండాలి. ఈ రెండూ లేకుండా ఒక వ్యక్తిని గురించి ఇంకో వ్యక్తితో మాట్లాడరు. ఇప్పుడు ఒక సంఘముతో ఇంకో సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ సంఘము యొక్క ప్రాముఖ్యతను మనం ఎరిగి ఉండేవారిగా మనం ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు కదా, మాసిదోనియా సంఘానికి అనుగ్రహించబడినటువంటి కృపను గురించి మీకు తెలియజేయాలని ఇష్టపడుచూ ఉన్నాను. ఈ మాసిదోనియా సంఘం ఎలాగుందంటే దేవుని కృపను పొందుకున్నటువంటి సంఘంగా ఉంది. ఈ మాసిదోనియా సంఘం ఎలాగుందంటే దేవుని కృపలో నిలిచిన సంఘముగా ఉంది. ఈ మాసిదోనియా సంఘం ఎలాగుందంటే దేవుని యొక్క కృపలో నడిపించబడుతున్నటువంటి సంఘంగా ఉంది. కాబట్టి ఓ కొరింథీ సంఘమా, మాసిదోనియా సంఘానికి అనుగ్రహించబడినటువంటి కృపను గురించి ఒకసారి మీరు ఆలోచించండి. నేను మీకు దాని గురించి తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాసిదోనియా సంఘము పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఈ మాసిదోనియా సంఘం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఈ మాసిదోనియా సంఘం పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి చిత్తం ఉంది. అందుకే ఈ సంఘాన్ని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగిన వారు కొంచెం బిగ్గరగా మైక్ తీసుకొని చదివారనుకోండి, దెబ్బకి అందరికి అర్థమైంది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగాను. నా వైపు చూడాలి. పౌలు గారి దగ్గర కంటే ఒక వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తి వచ్చి పౌలు గారితో మాట్లాడుతున్నాడు కదా, బోధకుడా లేదా సేవకుడా లేదా పౌలు గారండి, మీరు మాసిదోనియా దేశానికి రావచ్చు కదా, మీరు మాసిదోనియా దేశానికి వచ్చి ఒక సువార్త ప్రకటించవచ్చు కదా, లేదా 4 మాటలు దేవుని గురించి పరిచయం చేయవచ్చు కదా, లేదా 4 దేవుని వాక్యాలు చెప్పవచ్చు కదా, మీరు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు? లేచి మాసిదోనియాకి రండి అని ఒక యవనస్తుడు చెప్పాడంట. ఎట్లా చెప్పాడు? అది దర్శనంలో చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క దర్శనము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘముగా ఉంది ఈ సంఘం. ఈరోజు మనం చాలా చోట్ల కోకరలుగా మనం చూడగలుగుతామండి. మన బంధువులు ఉన్నారనో, బంధువుల కోసం ఏర్పరచబడిన సంఘం ఉంది. మన జాతి వారు ఉన్నారని, మన కులం వారు ఉన్నారని, మనకు అనుకూలమైన వారు ఉన్నారని అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ మందిరాన్ని స్థాపించబడుతున్నటువంటి సంఘాలను, విశ్వాసులు మనం చూడకుండా ఉండలేం. మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇదిగో అక్కడ మా వాళ్ళు ఉన్నారండి, మన కుటుంబాలు 2 కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబంలో ప్రార్థన పెడితే అదొక సంఘం. మన కులపు వారు ఉన్నారు కదా, అక్కడ ఒక 10 ఇళ్ళు ఉన్నాయి కదా, అక్కడ ఒక ప్రార్థన కుడికి పెడితే అదొక సంఘం. అంటే ఇదిగో వాళ్ళు ఉన్నారనో, వీళ్ళు ఉన్నారనో, అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారనో, అక్కడ మన బంధువులు ఉన్నారనో, అక్కడ మన కులస్తులు ఉన్నారనో ఏదో స్థాపించబడినటువంటి సంఘం కాదు ఈ సంఘం. దేవుని యొక్క దర్శనము ప్రకారం ఏర్పరచబడినటువంటి సంఘం ఈ సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారిలో ఇదిగో ప్రస్తుత సేవకులుగా ఉన్నటువంటి మనము చూడండి, లేదా మేము నేర్చుకోదగినటువంటి, మెచ్చుకోదగినటువంటి విషయం ఏదన్నా ఉంది అని అంటే ఆయన చేసే పరిచర్య ఏదైనా అది దర్శనము ప్రకారం వెళ్ళేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, దేవుడు వద్దంటే చెప్పాలి, వద్దంటే ఆగిపోయాడు. నాతో పాటు రావాలి మీరు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, వద్దంటే ఆగిపోయేవాడు. అంతేగాని ఏదో మనకు అనుకూలమైన ఉన్నారని, లేదా తనకు తగిన వారు ఉన్నారని, తనని ప్రేమించేవారు ఉన్నారని ఏర్పరచబడినటువంటి సంఘము బైబిల్ గ్రంథంలో ఒక్కటి కూడా లేదు.
ఒకవేళ ఏదైనా సంఘ స్థాపన పౌలు గారు చేశారంటే అది దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం, దేవుని యొక్క దర్శనం ప్రకారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుకి మీరు అతిశయించదగినటువంటి విషయం ఏంటంటే మీరు దర్శనము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘములో సభ్యులుగా ఉన్నారు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ సేవకుల గారికి మనం ముందుగా వెళ్ళిపోయినటువంటి సేవకులకు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సేవకురాలకు కానివ్వండి, బంధువర్గం అనేది లేదు, బంధు ప్రీతి అనేది లేదు, వారి తెగ వారు ఎవరు లేరు. చూడండి, నిరాడంబరముగా దేవుని యొక్క పిలుపును పట్టుకొని, దేవుని యొక్క దర్శనాన్ని పట్టుకొని, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, చూడండి స్వదేశాన్ని, స్వజనులను, సొంత వారిని విడిచిపెట్టి ఈ పట్టణానికి వచ్చి ఇదిగో ఈ రోజు ఇంత పరిచర్య ఈ విధంగా విస్తరించబడిందంటే కారణం ఏంటంటే వారి యొక్క సొంత జ్ఞానముతో నడిపించబడినటువంటి విధానం కాదు, కానీ దేవుని దర్శనము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘంలో ఉన్నారు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరూ దీవిస్తారు. ఆమేన్ చెప్పండి ఒకసారి, రెండోసారి చెప్పండి ఆమేన్ అనండి, మూడోసారి చెప్పండి హల్లెలూయా. మాసిదోనియా సంఘం ఎలాంటి సంఘం అంట? దర్శనము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘం. అందుకే ఈ సంఘాన్ని గురించి ఏ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు చెప్పాలమ్మా? ఏ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు? కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అనిపించింది, నాకు ఒక ఆలోచన వచ్చింది, నా మధ్యలో ఒక ఆలోచన. ఇప్పుడు మాసిదోనియా సంఘానికి భక్తుడు చెరలోకి వెళ్ళక ముందు ఒకసారి వెళ్ళాడు, చెరలో నుంచి వెళ్ళిన తర్వాత పలుసార్లు వెళ్ళాడు. ఆయన చెరలోకి వెళ్ళక ముందు ఒకసారి వెళ్ళాడు, చెరలో నుంచి వచ్చిన తర్వాత చాలాసార్లు వెళ్ళి ఆ మాసిదోనియా సంఘానికి లేదా మాసిదోనియా దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకి సువార్తను అందించిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సంఘము అంటే ఎవరు చెప్పాలి? సంఘము అంటే ఎవరు? సంఘము అంటే ఎవరు? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలమ్మా. సంఘం అంటే ఎవరు? మందిరం పేరు చదువుదాం, నా పేరు చదువుదాం అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారు. సంఘం అంటే ఎవరో కాదండి, మనమే అనండి. మనమే, నేనే సంఘం అనండి. నీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వే సంఘం అని చెప్పండి. ఇప్పుడు మాసిదోనియా సంఘం అంటే మాసిదోనియాలో ఉన్న మందిరంతో మాట్లాడుతూ ఉన్నాడా, లేదా మాసిదోనియా మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడా? చెప్పండి అమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రార్థనా సంఘం అంటే ఈ మందిరమా? ఏంటిది? మీరే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంట తన స్వరక్తాన్నిచ్చి తన సంఘాన్ని ఏం చేశాడంట? కొన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క రక్తము ద్వారా కొనబడినటువంటి వారు మీరంతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కొంతమంది కొరింథీ సంఘం ఉన్నారు, గలతీ సంఘం ఉన్నారు, కొలసీల సంఘం ఉన్నారు, తెసలోనిక సంఘం ఉన్నారు. మాసిదోనియా సంఘం ఎవరు లేరు. అర్థమవుతున్నాయి నా మాటలు? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మాసిదోనియా సంఘం ప్రత్యేకంగా పౌలు గారు హెచ్చరించి రాసే విధానం ఏమీ లేదు. వారు వాక్యానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారికి లేక అవసరం లేదు. వారిలో ఏ లోపాలు లేకుండా వాక్యము ద్వారా తాము పరిశుద్ధపరచుకుంటూ ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా ఆత్మ పొందుకొని చూడండి దినదినము ఎదిగేవారుగా ఉన్నారు. కాబట్టి సరి చేసుకోవడానికి రాసే విధానం కూడా ఏది లేదు. కాబట్టి అందుకే ఆ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఘనంగా చెబుతున్నాడు కదా, మాసిదోనియా సంఘానికి అనుగ్రహించబడినటువంటి కృపను గురించి నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి మనమందరము సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా ప్రాథమికమైన విషయాలు మరలా బోధించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు మనం రాకూడదు. ఆమె చెప్పండి. బాధపడమాకండి. ఆమె చెప్పండి. మరలా క్రమానికి రండి, ఉపవాసాలు ఉండండి, క్రమంగా కూర్చోండి, టైంకి రండి. ఇవన్నీ ఎవరండి? చిన్నపిల్లలు చెప్పించుకుంటారు. ఈరోజు చిన్నపిల్లలు కూడా అలా పరిస్థితి లేదు. ఎందుకంటే 8 అవ్వగానే టిఫిన్ చేయకుండా కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. కొడతారేమన్న భయంతో. లేరంటారా? ఏమా మీ పిల్లలు లేరు? అట్లా పిల్లలు కని వారికి ఉన్నతమైనటువంటి అనుభవాల్లో నేర్పించేటువంటి స్థాయిలో దేవుడు మనం పెట్టాడు కదా. ఒక విషయం చెప్తాను వినండి. నువ్వు ఎలాంటి ఆసక్తిని సంఘం పట్ల కనపరుస్తావో నిన్ను చూస్తూ పెరుగుతున్న నీ పిల్లలు కూడా అలాంటి ఆసక్తి ఉంటుంది. నువ్వు నిర్లక్ష్యంగా, నువ్వు నిదానంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావని నీ పిల్లల్లో కూడా ఆసక్తి ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం ఆత్మ కలిగిన వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా చెప్పాలి, క్రమముగా నడుచుకోవాలి అని అంటున్నాడు. ఆత్మను కలిగి ఉన్న వారమైతే ఆత్మను పొందుకున్నవాడు మొదట ఎలాగుంటాడంట? క్రమము అనండి ఒకసారి. చెప్పాలి, మళ్ళీసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. ఎవడు క్రమంగా నడుస్తాడంటే ఆత్మను పొందుకున్నవాడే క్రమముగా నడిపించబడగలుగుతాడు.
కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించి కొంచెం సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి. క్రమములో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటిని మీరు పొందుకుంటారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తాను, నాతో పాటు నా వెనక రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాసిదోనియా సంఘముల గురించి ఏ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడంట? కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాసిదోనియా సంఘము దర్శనము ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘము. ఈ సంఘములో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో మాట్లాడి నా వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, 8వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఈ పేజీని తెరిచిపెట్టుకొని నా వైపు చూడండి. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. తలపైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రార్థన మందిరములో సంఘముగా పిలువబడుచున్నటువంటి నీవు నేను మనమందరము మాసిదోనియా సంఘము నుంచి నేర్చుకోదగినటువంటి విషయం ఏదన్నా ఉందంటే ఆ సంఘం అట్ట బహుశ్రమల వలన పరీక్షింపబడుతూ ఆ శ్రమంలో ఎలాగుందంట? సంతోషంగా ఉందంట. సేవకునిగా నేను ఒక విషయం అడుగుతా, మీరందరూ కొంచెం ధైర్యంగా చెప్పాలి. మీకు ఎప్పుడు సంతోషం కలిగిద్ది? చెప్పండి ఏసమ్మ గారు, మీకు ఎప్పుడు సంతోషం వచ్చిద్ది? వాస్తవం మాట్లాడుకుందాం. ఎప్పుడు సంతోషం వచ్చిద్ది? రాజేష్ నువ్వు చెప్పు, ఎప్పుడు సంతోషం అనిపించిద్ది? చెప్పండి. మనకి సంతోషం ఎప్పుడు వచ్చింది? చెప్పండి అమ్మా. వాస్తవాలు మాట్లాడాలి దేవుని సన్నిధిలో ఉండి చెప్పాలి. ఎప్పుడు సంతోషం వచ్చింది అన్న? మీకు ఎప్పుడు వచ్చింది? నేను అందుకే వాస్తవాలు మాట్లాడాలనుకున్నా. ఏదన్నా పండగలు వస్తే సంతోషం, అర్థమైందా? ఏదన్నా మంచి డబ్బులు వస్తే సంతోషం, లేదా అనుకున్నవి జరిగితే సంతోషం, ఏదన్నా పెళ్ళిళ్ళు వస్తే సంతోషం, ఏదన్నా కార్యక్రమాలు వస్తే సంతోషం, ఏదన్నా పుట్టినరోజులు వస్తే సంతోషం. ఎందుకు? మంచి బట్టలు వస్తాయి, హడావిడిగా రెడీ అవ్వచ్చు, అందరికి మన అంగు ఆరు బట్టలు చూపించుకోవచ్చు కాబట్టి చక్కగా నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం, చెంగుని గంతులు వేసుకుంటాం. హల్లెలూయా. కానీ ఈ సంఘం ఎప్పుడు సంతోషిస్తూ ఉందంట? శ్రమలు వచ్చినప్పుడు సంతోషిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు మనం చేసే పని ఏందో చెప్పనా? శ్రమలు వచ్చినప్పుడు మనం ఏడుస్తాం, శ్రమలు వచ్చినప్పుడు మనం కలవరపడతాం, శ్రమలు వచ్చినప్పుడు దేవుని కూడా మనం మర్చిపోతాం, శ్రమలు వచ్చినప్పుడు దేవుని కూడా తక్కువ చేసి మనం మాట్లాడతాం, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల్లో నుంచి విడిపించదగినటువంటి దేవుని మీద కూడా ఆధారపడకుండా అసలు దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని దేవుణ్ణే నిందించేటువంటి పరిస్థితులకు మనం వెళతాం. కానీ ఈ మాసిదోనియా సంఘం అలా లేదంట. బహు శ్రమలు వచ్చినాయి, బహు ఇబ్బందులు వచ్చినాయి, బహు వ్యతిరేకతలు వచ్చినాయి, బహు కష్టాలు వచ్చినాయి, కొన్ని రోగాలు వచ్చినాయి, కొన్ని వ్యతిరేకతలు వచ్చినాయి, సమాజంలో వెలివేయబడినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినా ఆ సంఘం ఏమవుతుందంట? సంతోషించే సంఘముగా ఉందంట శ్రమలలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు మనం కలవరపడకూడదు. ఒక విషయం చెప్తాను వినండి. శ్రమలు 2 రకాలు. ఎన్ని రకాలండి? చెప్పాలి. శ్రమలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి మన యొక్క స్వయంకృత అపరాధాలను బట్టి వచ్చే శ్రమలు. మొదటిది ఏంటంట? స్వయంకృత అపరాధాలంటే మన బలహీనతలను బట్టి వచ్చే శ్రమలు. మన బలహీనతలు అంటే ఏం పాస్టర్ గారు అంటారా? సమయానికి దేవుని సన్నిధికి రాకపోవటం, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకపోవటం, దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరిని కనపరచటం, రోజు దేవుని వాక్యాన్ని చదవకపోవటం, వాక్యం చదివిన వాక్యం ప్రకారం నడిపించబడకపోవటం, ఇదిగో వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం, వాక్యానికి వ్యతిరేకంగా పూర్తిగా జీవించటం, ఇవన్నీ మన స్వయంకృత అపరాధాలు. ఆజ్ఞను మీరి ప్రవర్తించడమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆజ్ఞాతిక్రమముగా ప్రవర్తించడం ద్వారా కలిగేటువంటి శ్రమలు అవి స్వయంకృత అపరాధాలు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మనం కొన్ని సందర్భాలు మనం గమనించినట్లయితే సంసోను కొన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. సంసోను ఎదుర్కోగలిగినటువంటి శ్రమలకు గల కారణం ఏంటి? అతడు దేవుడి ద్వారా పరీక్షించబడుతున్నాడా? ఏమ్మా, సంసోను ఏమైనా దేవుని ద్వారా పరీక్షించబడితే శ్రమలు ఎదుర్కొన్నాడు ఆయన? ఆ పరీక్షించబడుతా కళ్ళు బాగొట్టుకున్నాడా? పరీక్షించబడుతా ఫిలిప్తీయుల యొక్క గుడిలో చూడండి ఆయన కట్టబడిన వాడుగా ఉన్నాడా? పరీక్షించబడతా ఆయన చూడండి ఏదో పశువులు తిప్పేటువంటి తిరగలి ఆయన తిప్పుతున్నాడంటే కాదు. చేయకూడనటువంటి పని చేసి వెళ్ళకూడదనేటువంటి పరిస్థితులకు వెళ్ళి ఆ సహవాసం చేయకూడని వాడితో చేస్తూ ఆయన శ్రమలు కొని తెచ్చుకున్న వాడుగా ఉన్నాడు. అవి స్వయంకృత అపరాధాలు.
ఈరోజు చాలా మందిలో ప్రభావితం చేసే శ్రమలు 100కి 100% స్వయంకృత అపరాధాల వల్లే వచ్చే శ్రమలు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవాన్ని మీరు నిజంగా ఒప్పుకుంటున్నారు. అది రెండో శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? పరీక్షించబడతాయి. మనం కొన్నిసార్లు పరీక్షించబడతాం. అబ్రహాము ఎదుర్కొన్నటువంటి శ్రమలో ఏంటి? అబ్రహాము ఎదుర్కొన్నటువంటి శ్రమ అంటే, నిండు వృద్ధాప్యంలో లేక దేవుడు ఇస్సాకుని ఇస్తే, ఆ ఇస్సాకుని దేవుడు ఏం చేయమన్నాడంట? మోరియా పర్వతం మీద బలి ఇవ్వమంటే అది ఆయనకి ఆనందమా శ్రమ? అది ఆయనకి మేలా కీడా? కానీ ఆ కీడు ఎందుకు వచ్చిందంట? ఆయనలో ఉన్నటువంటి అవిధేయతలను బట్టి కాదు, కానీ ఆయన దేవుని ద్వారా పరీక్షించబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది నా స్వయంకృత అపరాధాలు వస్తున్నటువంటి శ్రమల, లేదా దేవుని ద్వారా పరీక్షించబడుతున్నటువంటి శ్రమల? ఆలోచించాలి. ఇప్పుడు నీకు వస్తున్నటువంటి కష్టాలు, నీకు వస్తున్న ఇబ్బందులు, నీకు వస్తున్నటువంటి వ్యతిరేకతలు, ఇది నీ యొక్క అవిధేయతలను బట్టి వచ్చినాయా, లేదా దేవుని ద్వారా పరీక్షించబడితే వస్తున్నాయా? నీ అవిధేయతలను బట్టి వచ్చే వాటిని బట్టి నువ్వు సంతోషించడం కాదు, కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో రోధించే వ్యక్తి అనే ఉండాలి. దేవుని ద్వారా పరీక్షించబడే శ్రమలు ఉంటాయి చూసావా, వాటిని నువ్వేం చేయాలంట? ఆనందించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాసిదోనియా సంఘం ఈరోజు మనకు ఒక మాదిరి. ఏంటంటే, ఆ సంఘము శ్రమలో సంతోషించే సంఘముగా ఉందంట. శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే మనం చేతగాని వారమవుతాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రమలో నువ్వు కృంగిపోతే ఆ శ్రమ నిన్ను మరణాన్ని వాటికి తీసుకెళ్ళిద్ది. శ్రమలో నువ్వు కృంగిపోతే ఆ శ్రమ నీకు సమాధానం లేకుండా చేసిద్ది. శ్రమలో నువ్వు బలహీనుడు అయిపోతే ఆ శ్రమ నిన్ను కన్నీరు కార్చే విధంగా చేసిద్ది. కనుక శ్రమలో మనం కృంగిపోవటం కాదు, శ్రమలో ఆనందించే వారిగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలు కలిగినప్పుడు మనం సంతోషించే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలు వచ్చినప్పుడు మనం గంతులు వేసి నాట్యమాడే వారిగా మనం ఉండాలి. అలాగుండమని మాసిదోనియా సంఘం ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, శ్రమలు మనకి మేలంట. దావీదు భక్తుడు అంటాడు కదా, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకు? శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని, ఇదిగో శ్రమ కలుగుట నాకు మేలాయను. ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నేను, చదవండి 119వ కీర్తన 67వ చరణం చదవండి. 119వ కీర్తన 67వ చరణం. శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని, ఇదిగో ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నేను, 71వ వచనం, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు. తలపైకి ఎత్తండి. ఇప్పుడు శ్రమ రాకపోతే నువ్వు దేవుని సన్నిధికి రావు. నా వైపు చూడండి. నీకు శ్రమ రాకపోతే దేవుని సన్నిధికి రావు. నువ్వు శ్రమ రాకపోతే దేవుని వాక్యం చదవు. నువ్వు శ్రమ రాకపోతే నువ్వు ప్రార్థన చేయవు. నువ్వు శ్రమ రాకపోతే దేవుని కట్టడలు గైకొని నడిపించబడలేవు. అందుకే పౌలు దావీదు గారు అన్నారు కదా, శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎందుకంట? శ్రమ వచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఆయన కట్టడలు గైకొంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమ వచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు క్రమంగా మందిరానికి వస్తూ ఉన్నాడంట. శ్రమ వచ్చిన కారణాన్ని బట్టి ఇదిగో వాక్యాన్ని అనుసరించి నడిపించబడుతూ ఉన్నాడంట. అందుకే మనకి శ్రమలు మేలు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. శ్రమలో మనకేంటి అంట? ఎందుకు? శ్రమలో మనం ఏం చేస్తాం? ఇప్పుడు శ్రమ లేదనుకోండి, మనం ప్రార్థన చేయగలుగుతామా? మీకు ఒక చక్కటి విషయం చెప్తాను, వినండి. దావీదు భక్తుడు తన బ్రతికిన జీవితకాలం అంతా యుద్ధాలు ఎక్కువ చేశాడు. ఒక విధంగా ఆయనకి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు. ఆ యుద్ధాలు చేసే సమయంలో ఏ యుద్ధానికి వెళ్ళండి మీరు బైబిల్ గ్రంథంలో చదవండి, ప్రార్థన చేసే యుద్ధానికి వెళ్ళేవాడు. అంటే కష్టం రాగానే ఆయన గుర్తొచ్చింది ఏంటిది? అమ్మ నా వైపు చూడండి. కష్టం రాగానే ఆయన గుర్తొచ్చింది ఏంటిది? ఇబ్బంది కలంగానే ఆయన గుర్తొచ్చింది ఏంది? ఏదైనా వ్యతిరేకత పరిస్థితి రాగానే గుర్తొచ్చింది ఏంటిది? ప్రార్థన. కాబట్టి దావీదు గారు తన జీవితాన్ని దేవుని ఎదుట యథార్థంగా కాపాడుకోగలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? సందేహంతో చెప్తారు, ఎందుకమ్మా? కొంచెం నిబ్బరంగా ధైర్యంగా చెప్పండి. దావీదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? సొలొమోను కాలంలో సొలొమోను ఒక యుద్ధం అన్న చేశాడా? ఆయనకి కష్టం అనేది ఏమన్నా ఉందా? శ్రమ అనేది ఏమన్నా ఉందా? ఇబ్బంది అనేది ఏమన్నా ఉందా? అందుకే సొలొమోను తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే శ్రమలు లేకపోవడాన్ని బట్టి. సొలొమోను ఎట్లా తప్పిపోయాడు పాస్టర్ గారు అంటారా? తన భార్యలంటే తన హృదయాన్ని
త్రిప్పివేస్తే జీవము కలిగిన దేవుని మందిరాన్ని కట్టి ప్రతిష్ఠించి ప్రార్థన చేసిన సొలొమోను కూడా ఇదిగో మరలా విగ్రహారాధన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. విగ్రహారాధన చేస్తూ దేవుడు మాట్లాడుతుంటే దేవుని మాటలు కూడా వినలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. కారణం శ్రమ లేని కారణాన్ని బట్టి. కొన్నిసార్లు మనకు శ్రమలు అవసరం. పేతురు రాసేటటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసేటటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి 6వ వచనం చదవండి అమ్మా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించువారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు నానా విధములైన శోధనలు దేని కొరకంట? అవసరాన్ని బట్టి అనండి ఒకసారి. ఇప్పుడు మనకేం అవసరం చెప్పాలి? మనకేం అవసరం? మళ్ళీసారి మనకేం అవసరం? ఎందుకు శ్రమ అవసరం అంటే, శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చేస్తావు, శ్రమ వస్తే నువ్వు క్రమంగా దేవుని వాక్యం చదువుతావు, శ్రమ వస్తే నువ్వు దేవుని సన్నిధి క్రమంగా రాగలుగుతావు. ఆ శ్రమ లేని కారణాన్ని బట్టి సొలొమోను తప్పిపోయినట్లుగా తప్పిపోతూ ఉంటారు జనాలు. ఇప్పుడు మనుషులకి అన్నీ చక్కగా ఉన్నాయనుకోండి, అన్ని అరమరికలు లేకుండా వారి జీవితం నడిపించబడుతుంది అనుకోండి, వారికి మనుషులు కనపడరక్క, వారి చూపంతా పైనే ఉంటుంది. ఇక మనుషులు ఎట్లా ఉంటారంటే ఏదో పిచ్చోళ్ళలాగా ఎర్రోళ్ళలాగా అట్లా కనపడతా ఉంటారు. ఏదైనా ఒక బలహీనత వచ్చి పడిపోయారు అనుకోండి, అప్పుడు అమ్మో నేను మనుషుల మధ్య ఉన్నానని గుర్తింపు వచ్చింది అప్పుడు ఆయనకి. హల్లెలూయా. కనుక శ్రమలు మనం కొన్ని అనుమతించాలి. ఎందుకంటే శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే పరిశుద్ధపరుస్తాయి. అందుకే శ్రమల్లో మనం ఏం చేయాలంట? ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం యోహాను సువార్త మనం 11వ అధ్యాయంలో మార్తా మరియా ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఆయనకు ఒక తమ్ముడు ఉన్నారు, పేరు చెప్పాలి వెంటనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లాజరు ఒకసారి మరణించాడు. లాజరు మరణించడం ఆ కుటుంబానికి కష్టమా ఆనందమా? శ్రమే కదా అది ఒక విధమైన శోధనే కదా, అది విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితే కదా. మా లాజరు మరణించి సమాధి చేయబడి ఆ సమాధిలో ఉంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడో వేరే చోట ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభులు వారిని శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా లాజరు చనిపోవడానికి గల కారణం ఏంటి? అర్థమవుతుందా? లాజరు చనిపోవడానికి గల కారణం ఏంటి అని యేసేని అడిగినప్పుడు యేసే ₹1,00,00,000 సమాధానం చెబుతాడు. అక్కడ ఏమంటాడంటే, ఆయన ద్వారా దేవుని నామం మహిమపరచబడటానికి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు ఎందుకంటే ఆయన మన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకోవడానికి. నీకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఎందుకంటే నిన్ను బట్టి దేవుడు తన నామాన్ని హెచ్చించుకోవడానికి. నీకు వస్తున్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఏంటంటే నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడటానికి. చూస్తున్న జనాలు ఏమంటారు తెలుసా? ఓరి నాయన వాడి పరిస్థితి ఏమైంది, వారు నమ్ముకున్న దేవుడే వాడిని లేపాడు అని అనిపించుకోవడానికి కొన్ని శ్రమలు అనుమతిస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సందర్భంలో యేసేని కూడా శిష్యులు అడుగుతూ ఉంటారు. ఒక గుడ్డివారిని యేసే స్వస్థపరిచి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా ఈ గుడ్డివాడు చూపు కోల్పోవటానికి ఇతడు చేసిన పాపమా లేదా తన తల్లిదండ్రులు చేసిన పాపమా అని శిష్యులు అడిగినప్పుడు యేసే అంటాడు కదా, వాడు చేసిన పాపం కాదు, వారి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, దేవుని నామం మహిమపరచబడటానికి అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు రానివ్వండి, ఆ శ్రమల్లో తన నామాన్ని మహిమపరచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, ఆయన మనకి కుమారుడై ఉండి ఆయన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత. అనండి ఒకసారి. శ్రమల్లో ఏం వచ్చిందంట? మూడవదిగా మనకి విధేయత వచ్చింది, అంటే తగ్గింపు వచ్చింది. శ్రమలు ఏమనుకోండి పరిచర్య చేయలేం, శ్రమలు ఏమనుకోండి మాట వినలేం, శ్రమలు ఏమనుకోండి ఎవరిని మనం లెక్క చేయలేం. అదే ఒక శ్రమ ఏమన్నా వచ్చిందా, నీ జీవితమే తలకిందులైన పరిస్థితి ఏమన్నా ఏర్పడిందా, చిన్న పిల్లోడు మాట్లాడినా కూడా వింటాం మనం. అవునంటారు కదంటారు? మీరే సమాధానం చెప్పాలి. ఏదన్నా మన పరిస్థితి ఏమన్నా ఉల్టా అయిన పరిస్థితి ఏమన్నా ఏర్పడిందంటే, చిన్న పిల్లోడు ఏదైనా సజెషన్ ఇచ్చినా దాన్ని కూడా మనం వింటాం. అందుకే శ్రమలో మనం ఏం నేర్చుకోవాలంట? విధేయత. యేసుక్రీస్తు ప్రభులు వారే శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 4వదిగా శ్రమలు ఎందుకు వస్తాయంటే శత్రువు పూర్తిగా అంతమవటానికి.
దానియేలు జీవితాన్ని గురించి మీరు ఆలోచించండి. దానియేలు ఏ లోపం ఉందని దానియేలు సింహబోన్లో పడేశారు? ఏ పాపం చేశాడని దానియేలు సింహబోన్లో పడేశారు? ఏ చేయకూడనటువంటి పని చేస్తే దానియేలు సింహబోన్లో పడేశాడు? లేదు. ఆయన జీవితాన్ని మనం గమనించినట్లయితే నిందలేనటువంటి పరిశుద్ధుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకవేళ నింద మోపాలని ప్రయత్నం చేసినా కూడా వారికి అవకాశం ఇవ్వకుండా నీతిగైనటువంటి జీవితం జీవించాడు దానియేలు. అలాంటి దానియేలుకి శ్రమ ఎందుకు వచ్చింది? శత్రువు పూర్తిగా అంతమవటానికి కొన్ని శ్రమలు. ఎందుకంటే మన మీద ప్రయత్నం చేస్తున్న లేదా మన మీద దాడి చేసినటువంటి విరోధుల యొక్క హృదయాలు పూర్తిగా లయపరచబడటానికి. దానియేలు సింహబోన్లో పడేసరి సింహాలు దానియేలుకి ఏ హాని చేయలేదు. ఇప్పుడు దానియేలు తీసిన తర్వాత ఎవరైతే దానియేలు మీద నింద మోపినటువంటి విరోధులు, శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను తీసుకెళ్ళి ఆ సింహబోన్లో పడేస్తే ఆ వారి శరీరాలు కింద పడకముందే సింహాలంట వాటిని ఎగిరి పట్టుకొని గాల్లోని పిప్పి చేసేసినాయి అంట. శత్రువు అనేవాడే లేకుండా పోయాడు దానియేలుకి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని శ్రమలు మనం అనుమతించాలి. కొన్ని శ్రమల్లో మనం ఆనందించాలి. శ్రమల్లో మనం సంతోషించాలి. శ్రమల్లో మనం దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలి. శ్రమల్లో మనం దేవునికి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. శ్రమల నుంచి విడిపించగలిగినటువంటి దేవుని సహాయం కొరకు కనిపెట్టుకున్నటువంటి ఆధ్యాత్మిక అనుభవంలో మనం నడిపించబడేవారిగా మనం ఉన్నప్పుడు శ్రమలు మనకు దీవెనకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. శ్రమలకు మనకు మేలు అంటున్నాడు. శ్రమల ద్వారా దేవుడు తన నామాన్ని మహింపరుచుకుంటారు అంటున్నాడు. శ్రమల్లో మనం విధేయత నేర్చుకుంటాం అన్నాడు. శ్రమలు ఏం చేస్తాయంట? మన మీద దాడి చేసినటువంటి శత్రు అంతమవునట్లుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మనకి చేప మనకు తెలుసు అండి. చేప తెలుసు కదమ్మా? చేప తెలుసా? ఇప్పుడు చేప ఎలా ఈదిద్ది అమ్మా? ఎలా ఈదిద్దంటే ఎలా ఈదిద్దంటే నీళ్ళకి, ఎవరో చెప్పారు, నీళ్ళకి ఎదురెళ్ళిపోద్ది. దాని గుణం అది. ఇప్పుడు ఒకవేళ నీళ్ళకి ఎదురెళ్ళకుండా నీళ్ళతో పాటు వెళ్తుందంటే ఖచ్చితంగా చచ్చిపోయిన చేపే. అర్థమైందా? నీళ్ళకి ఎదురెళ్ళకుండా నీళ్ళతో పాటు వెళ్తుందంటే అది ఖచ్చితంగా చచ్చిపోయిన చేపే. ఇప్పుడు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే శ్రమలను ఎదిరించేవాడిగా ఉండాలి. శ్రమల్లో కూడా దేవుని సన్నిధిని కోరుకునేవాడిగా ఉండాలి. శ్రమల్లో దేవుని వైపు తిరిగేవాడిగా ఉండాలి. ఆ శ్రమలన్నిటిని దేవుని ద్వారా జయించేవాడిగా ఉండాలి. కానీ చచ్చిపోయిన చేపల వలె శ్రమల్లో కొట్టుకుపోయేవాడు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యోబుకి కష్టం వచ్చిందండి. యోబుకి ఇబ్బంది వచ్చిందండి. యోబుకి కూడా కొన్ని వ్యతిరేకతలు వచ్చినాయి. పడిపోయాడు యోబు? యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకెళ్ళని దేవునికే స్తుతి కలుగునగాక. శ్రమలో నిలబడ్డాడు. రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆయన. ఆమేన్ చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఈరోజు నీకు వస్తున్నటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, నీకు వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, నీకు వస్తున్న రోగాలు ఏవైతే ఉన్నాయో, నీకు వస్తున్నటువంటి వ్యతిరేక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏ తప్పు చేయకుండానే కొన్ని నిందలు వస్తూ ఉంటాయి. నువ్వు ఏది చేయకుండానే కొన్ని వ్యతిరేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండానే నీ పైన ఉన్నటువంటి అధికారులు నిన్ను పదే పదే చూడండి నిందించేవారుగా ఉంటారు. వాటిని బట్టి మనం ఏ మాత్రం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఆ శ్రమల ద్వారా దేవుడు మన తలను పైకెత్తేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలి, శ్రమలు నా మంచిగానండి. ఒకసారంట రాజుగారు ఒక మంత్రి గారు కలిసి యుద్ధానికి అడవికి వెళ్ళారంట వేటాడటానికి. రాజుగారికి ఒక చక్కని అలవాటు ఉంది. తనకున్నటువంటి బాణాన్ని ఆ విల్లు వేసి జింకలను వేటాడేటువంటి అలవాటు ఉందంట ఆయనకి. వేటాడేటువంటి అలవాటు. ఒకరోజు మంత్రి గారిని తీసుకొని, మంత్రి నాతో పాటు అడవికి రాయి అని చెప్పేసి ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు. ఎదురుగా ఒక జింక కనపడుతుంది. వేసి ఆ బాణాన్ని వదిలితే ఆ బాణం వెళ్తా రాజుగారి యొక్క బొట్టని వేలు పోసుకొని వెళ్ళిపోయిందంట. ఇప్పుడు రాజుగారికి ఏం లేదు, బొటన వేయలేదు. మంత్రి గారు అంట రాజుగారి చేతికి ఏమంటారు కట్టు కడతా, పర్లేదులే రాజుగారు అంతా మన మంచిగా అంటా ఉన్నాడంట. ఇప్పుడు మీకు ఏదైనా ఏదైనా బలహీనత వచ్చి అమ్మ ఏం కాదులే నీ మంచిగా జరిగిందంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? వాళ్ళు కొట్టారంటే ఆ మధ్యలో కూడా ఉండవు. మనం రాజుగారికి కూడా అంత విపరీతమైన కోపం వచ్చి, నువ్వు ఏం మనిషివరా ఆయన, కడుపుకి అన్నం గడ్డి తింటున్నావా? లేసిన ముందు పిలిచి బట్టలు పిలిచి అంటే మంత్రి గారిని ఎక్కడ ఇచ్చంటే చెరసాల్లో ఇచ్చేసాడంట. ఈ మంత్రి గారు చెరసాల్లో కూడా వెళతా, ఏం పర్లేదురా రాజుగారు నా మంచిగా అన్నాడంట ఆయన. వీడికి నిజంగా మెంటలు ఎక్కింది అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ వేలుకున్నటువంటి గాయం మానింది. బొట్టన వేలు అయితే లేదు కానీ గాయం మానింది. మరలా వేటకు వెళ్తా ఉన్నాడు. ఈసారి ఎవరు లేరు. ఎందుకు? మంత్రి గారు ఎక్కడున్నారు?
చెప్పాలి, మంత్రి గారు ఎక్కడ ఉన్నారు? చెరసాల్లో ఉన్నారు కదా. ఎవరు లేని కారణాన్ని బట్టి ఒకడే వెళ్ళిపోయాడు. ఇక ఒకడే వెళ్తా ఉన్నాడు, అటు తిరుగుతూ ఉన్నాడు, ఇటు తిరుగుతూ ఉన్నాడు, మొత్తానికి దారి తప్పిపోయాడు. అడవి జాతి మనుషులు ఉంటారు కదా, రాజుగారిని తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే వారి కొండ దేవతకి బలి ఇవ్వటానికి. ఇక కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు అన్నీ చల్లి రాజుగారిని కట్టేసి అడావిడి చేసి చీపురు కట్టలేసి యాపాకులేసి ఆడిస్తూ ఉంటే రాజుగారు అనుకున్నారంట, నా పని అయిపోయింది, ఇంకా రాకుండా ఉన్నా కూడా బాగుండు, వచ్చి అనవసరంగా వీళ్ళకి చిక్కాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఆ గుంపులో నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి మొత్తం చూడండి గడ్డం పట్టుకున్నాడంట, చేతులు పట్టుకున్నాడంట, కళ్ళు చూస్తున్నాడంట, అన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఏలికి ఏమి లేదు, బొట్టన వెళ్ళలేదు. ఆ పెద్ద మనిషి ఆ రాజుగారిని చూసి అన్నాడంటే, వీడు పనికిరాడు, తీసేయండి అని అన్నాడంట. ఎందుకు? తన దేవునికి బలి అర్పించేటువంటి మనుషుడు లోపం లేనివాడిగా ఉండాలి. ఇప్పుడు ఆయనకి ఏమి లేదు, బొట్టన వేలు లేదు కదా. ఇప్పుడు ఈ ఏలు లేకపోతే ఇవ్వకూడదు. నరబలి ఇచ్చేది ఏదన్నా ఉంటే అన్ని చక్కగా అవయవాలన్నీ నీట్గా ఉండాలి. మలాకీ గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం చివరి భాగాలు అంటాడు కదా, దేవునికి చెడిపోయిన దాన్ని వంచే వంచకుడు శాపగ్రస్తుడు అని అంటాడు. నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చేది ఏదైనా అది శ్రేష్టమైనది ఉండాలి. ఆమె చెప్తారా? చినిగిపోయిన పనికిరాని నీ ఇంట్లో అవసరం లేని దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఫిట్ చేసి అతికించకూడదు. ఒకవేళ నీకు అంత శ్రద్ధగా ఉంటే కొత్తవి తీసుకొచ్చి పెట్టు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు పనికిరాని నీకు ఉపయోగపడని దేవుని సన్నిధికి తీసుకొని రాకూడదు. దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఏవైనా శ్రేష్టమని ఉండాలంట. హల్లెలూయా. ఇక రాజుగారు ఏమైపోయారంట, బ్రతికి వెంటనే మంత్రి గారు అన్న డైలాగ్ గుర్తొచ్చింది ఆయనకి. ఏమన్నాడు మంత్రి గారు? అంతా మన మంచిగా అన్నాడు కదా అని పరిగెత్తుకుంటా మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి నువ్వు ఆ రోజు అన్నావు, కోపంతో నేను చెరసాలు వేయించాను, అసలు నువ్వు చెప్పిందే మంచిదైంది, వేరు లేని కారణాన్ని బట్టి నన్ను వదిలేశారయ్యా, లేకపోతే నన్ను చంపేసేవారని చెప్పేసి అనేసరికి, ఏం పర్లేదురా రాజుగారు, నేను చెరసాల్లో ఉంటాం కూడా నా మంచిగా అన్నాడంట. అర్థమైందా? రాజుగారికి ఇంకా మైండ్ ఎలగల. ఎందుకు నువ్వు చెరసాలు ఉంటే మంచిదైందంటే, రాజుగారు ఒకవేళ నీ ఏలు తెగిపోయి నేను కూడా నీతో పాటు వచ్చుంటే, నీ ఏలు తెగిపోయింది కాబట్టి నువ్వు బ్రతికున్నావు, నాకు అన్నీ బాగున్నాయి కాబట్టి నన్ను వేసేసేవాళ్ళు. హల్లెలూయా. కనుక చెరసాల్లో ఉంటూ నాకు మంచిదైంది, ఏలు తెగిపోవటం నీకు మంచిదైంది అన్నాడంట. నేను ఈ వృత్తాంతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కొన్ని శ్రమలు మనం అనుమతించాలి, అవి మన మంచికే. ఆమె చెప్పండి. ఈ మాసిదోనియా సంఘం ఎలాగుందంట, బహుశ్రమలలో పరీక్షింపబడుతూ ఆ శ్రమలను బట్టి ఆనందించే సంఘంగా ఉందంట. ఒక విశ్వాసి ఎలాగుండాలంటే శ్రమల్లో ఆనందించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చూడండి 4వ వచనం చదవండి. 8వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం, పరిచర్య ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా వైపు చూడండి, మనఃపూర్వకంగా వేడుకుంటా ఉన్నారంట. ఎందుకు? ఒక పాట పాడాలని కాదు, లేదా ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం చెప్తామని కాదు, లేదా ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్తామని కాదు. ఎందుకు వేడుకుంటారంటే, పరిశుద్ధులకి పరిచర్య చేయటానికి ఆ పౌలు భక్తుడి దగ్గరకు వచ్చి ఆ మాసిదోనియా సంఘం ఉన్నటువంటి విశ్వాసులు అంటున్నారంట, మనఃపూర్వకంగా వేడుకుంటా ఉన్నారు. అడగట్లా, వేడుకుంటున్నారు. వేడుకొనటం అంటే పదే 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 యాచించటం, పదే పదే అడగటం అనే దాన్ని ఏమంటారంట? వేడుకొనట. ఈరోజు మనం దేని కొరకు వేడుకోవాలంటే, దేవుని సన్నిధిలో పరిచర్య చేయటానికి. మనం వంతు ఏదన్నా చేయాల్సి వస్తే ఆ పని చేసే విషయంలో మనం ఏమాత్రం చూడండి, ఆ సిగ్గుపడనక్కరలేనటువంటి పనివారిగా ఉండలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు. కానీ ఆ పని ఏదన్నా ఉందంటే, సేవకురాలా మేము పరిశుద్ధులకు పరిచర్య చేయాలనుకుంటున్నాం, ఏదన్నా పరిచర్య ఉందా అని అడిగి తెలిసి చేసే విధానంలో మనం ఉండాలి. మాసిదోనియా సంఘం ఎదుట పౌలు భక్తుడు ఉన్నప్పుడంట, పౌలు గారితో మాసిదోనియా సంఘం వచ్చి, సేవకుడా ఏదైనా పరిచర్య ఉందా, ఏదైనా పని ఉందా, బాత్రూంలో అయినా పర్లేదే కడుగుతాను. అదే వేడుకున్నటువంటి, అదే మందిని ఓడవాలా ఊడుస్తాను. ఏ పని ఉంది చెప్పండి, ఏదైనా పని ఉంటే చెప్పండి, ఏదైనా పని ఉంటే చెప్పండి. వేడుకుంటున్నారంట పదే 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 పదే. ఎంత మంచి సంఘం అండి అది. ఒక విశ్వాసులో పరిచర్య చేసే స్వభావం ఉండాలండి. ఒక విశ్వాసులో పరిచర్య చేసే గుణం ఉండాలి. ఒక విశ్వాసులో పరిచర్యలు నడిపించేటువంటి అనుభవంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు అంతటి వారే నేను పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికి వచ్చాను యేసయ్య అని అంటే, ఈరోజు చాలామంది పరిచర్య చూసి వెళ్ళిపోతూ ఉంటారు దూరంగా.
ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మనం పరిచర్య చేయాలి, పరిచర్య చేస్తే మనం ఆశీర్వదించబడతాం. నిన్నటి దినాన నేను రోజు దేవుని వాక్యం చదువుకుంటా సమూయేలు మొదటి గ్రంథం దాకా వచ్చి ఒక 6 అధ్యాయాలు చదివిన తర్వాత 5వ అధ్యాయం చివరి భాగంలో ఒక వండర్ఫుల్ మాట ఒకటి ఉంది. సమూయేలు, బాలుడైన సమూయేలు స్థిరపరచబడిన తర్వాత షిలోహులో దేవుని స్వరము వినబడెను, షిలోహులో దేవుని వాక్యము ప్రత్యక్షమాయెను. అర్థమవుతుంది నా మాటలు? అర్థమవుతున్నాయా? బాలుడైన సమూయేలు స్థిరపరచబడిన తర్వాత షిలోహులో దేవుని స్వరం వినబడుతుందంట. చదవండి అమ్మ ఒక్కసారి. సమూయేలు మొదటి గ్రంథం చివరి భాగం 20 వచ్చిన. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుతూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరి సమూయేలు? బాలుడు. చెప్పాలి, ఎవరి సమూయేలు? బాలుడు. ఒక విషయాన్ని మీరు గమనించండి. ఈ 3వ అధ్యాయంలో చూడండి, మనము 9వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం మనం గమనించినట్లయితే సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు, నా వైపు చూడాలి. సమూయేలు 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 అని సమూయేలు పేరెత్తి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంట? ఒక అనుభవం కలిగినటువంటి సేవకుడితో కాదు, ఒక సేవకుని పిల్లలతో కాదు, ఒక ఆత్మతో నింపబడినటువంటి విశ్వాసతో కాదు, కానీ చిన్న పిల్లవాడితో మాట్లాడుతూ ఉన్నాడంట. చిన్న పిల్లవాడితో మాట్లాడి సమూయేలుకి ఏం చెప్పాలి? చిన్నపిల్లలకి, ఇప్పుడు మన ఎదుటి చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లలకి మనం ఏం చెప్తాం? చెప్పండి అమ్మా, ఏమన్నా ఏం చెప్తాం? అరే చక్కగా ఉండండి, బాగుండండి, అలాగుండండి, ఇలాగుండండి అని చెప్తాం కదా. సమూయేలుతో దేవుడు అదేం చెప్పలా. సమూయేలు, నా ఎదుట ఏలీ సరిగ్గా లేడు, ఇదిగో దీన్నంతా నీకు అప్పగిస్తా ఉన్నాను, ఇదిగో నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నేను దీన్ని ఇలా ఉంచాలనుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు చెయ్యాలనుకున్నది సమూయేలుకి తెలియజేశాడు. బాలుడైన వయసులో ఉండగానే. సిగ్గు తెచ్చుకోవాలి మనం. చిన్న పిల్లవాడికి తన చెయ్యబోయేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న పిల్లవాడిని బట్టి ఆగిపోయిన దేవుని స్వరం మరలా వినబడతా ఉంది. ఆ ప్రారంభ వచనంలో మీరు చూడండి, ఆ 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు, ఈ మాట నోట్ చేసుకోండి, ఆ దినమున యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటలేదు. నా వైపు చూడాలి. దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని స్వరము లేదు, దేవుని దర్శనాలు లేవు, దేవుని యొక్క ఆ దైవికమైనటువంటి విధానం ఏది లేదు ఆ రోజుల్లో. కారణం ఏంటంటే ఏలీ కుమారులు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఏలీ కుమారులు దేవుడు వారిని అసహించుకోతగి దేవుడు వారిని మరలా వారికి దర్శనాలు లేకుండా చేశారంట. అర్థమవుతుందా? ఏలీ కుమారులు ఎలా బ్రతికారంటే, ఏలీ కుమారులను బట్టి దేవుని సన్నిధికి విశ్వాసులు రావటం ఆగిపోయారంట. వచ్చిన విశ్వాసులతో పాపం చేశారంట. తెచ్చిన అర్పణలు మొదటగా బలర్పించకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారికి కావలసినటువంటి కొలతల్లో తీసుకుని వారు వండుకొని తింటున్నారంట. వారు చేసే నీచమైన పనికి మాలిన పనులు బట్టి ఎవరు దేవుని సన్నిధికి రావట్లేదు. దేవుని సన్నిధికి రాని కారణాన్ని బట్టి దేవుని ప్రత్యక్షతలు కూడా ఆగిపోయినాయి, దేవుని దర్శనాలు కూడా ఆగిపోయినాయి, దేవుని వాక్కులు కూడా ఆగిపోయినాయి. ఒక బాలుడైన సమయంలో మరలా వాటిని రప్పించగలిగాడు. ఆమె చెప్తారా? ఒక బాలుడండి, ఒక చిన్న పిల్లవాడండి, మరలా దేవుడు తటస్థించగలిగినట్లుగా చేశాడు. మరలా దేవుడు తన వాక్కు ద్వారా దర్శించబడినట్లుగా చేశాడు. మరలా దేవుడు దర్శనాలు వచ్చినట్లుగా చేశాడు. కారణం దేవుని సన్నిధిలో పరిచర్య చేయుటను బట్టి. ఆమె చెప్పగలగాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే దేవుడు సంఘాన్ని దర్శిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే దేవుడు సంఘానికి తన వాక్కునిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే ఆనాడు బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడినట్లుగా వయసుతో తారతమ్యం లేకుండా పరిచర్య చేసే విధానం నీలో ఉంటే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. సమూయేలు గారు ఏమన్నా ప్రార్థన బిగిన్ చేసి మైకులు పెట్టి సౌండ్ సిస్టర్ పెట్టి ఏదైనా ప్రార్థన చేసి వచ్చేళ్ళు ప్రార్థన చేసే పరిచర్య కదా ఆయన చేసింది. సేవకులకి లేదా సేవకులకి ఆకలి అయినప్పుడు అన్నం పెట్టడం, ఆయన చేతుల మీద నీళ్ళు బయట అదేగా ఉంది అక్కడ ఏలీ చేతుల మీద. ఆ పరిచర్యకి దేవుడు సమూయేలుతో మాట్లాడాడంట. నాకు నిజంగా ఈ మాట చదువుతుంటే సిగ్గు అనిపించింది.
ఒక చిన్న పిల్లవాడిలో ఉన్న పరిచర్య తత్వాన్ని బట్టి దేవుడు అతనితో మాట్లాడటం తర్వాత సంగతి, అతడు ఏం చేయబోతున్నా కూడా చెప్పాడు. అవి కూడా పక్కన పెడితే ఈ పిల్లవాడు పరిచర్య చేసిన విధానాన్ని బట్టి మరలా ఆగిపోయిన దర్శనాలు వచ్చినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆగిపోయిన మరలా యెహోవా వాక్కు వచ్చింది, ఆగిపోయిన యెహోవా ప్రత్యక్షతలు వచ్చినాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, నిన్ను బట్టి పరిచర్య ఆగిపోవటం కాదు కానివ్వండి, నిన్ను బట్టి పరిచర్యలో అద్భుతాలు జరగాలి, ఆమె చెప్పాలి. నిన్ను బట్టి పరిచర్యలో ఆశ్చర్యకార్యాలు జరగాలి, ఆమె చెప్పాలి. నిన్ను బట్టి పరిచర్యలో మహోన్నతమైన కార్యాలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యకి మనం ఒక అడ్డుబండగా కాదు, పరిచర్యను ముందుకు నడిపించే వీరులుగా మనం ఉండాలి. సమూయేలు జీవితం అలానే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మనందరికన్నా చిన్న పిల్లవాడు పరిచర్య చేసి దేవుని వాక్కును మరలా తీసుకొచ్చాడు దేవుని మందిరంలోకి. మీకు ఎలాగుందో కానీ నిన్న చదువుకున్నప్పుడు ఈ మాట చదివి ఒక అరగంట సేపు ప్రార్థన చేశా. అలాంటి స్వభావం నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. మనల్ని బట్టి దేవుని పని ముందుకు వెళ్ళాలండి, ఆగిపోకూడదు. మనల్ని బట్టి దేవుని దర్శనాలు రావాలి, ఆగిపోకూడదు. మనల్ని బట్టి దేవుని ప్రత్యక్షత రావాలి, ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిచర్య అనేది నీలో ఉంటే నీకు దేవుని వాక్ వినపడిద్ది. పరిచర్య చేసే విధానం నీలో ఉంటే నీకు దేవుని దర్శనాలు కనబడతాయి. పరిచర్య చేయటం అనే విధానం నీలో ఉంటే నిన్ను బట్టి దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. అందుకే పరిచర్య చేయడానికి మనం ఏమవ్వాలి? ఆసక్తి చూపెట్టాలి. సపోజ్ చెప్తాను, ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, ఏబేలు ఉన్నాడు. ఏబేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు, సేవకురాలకి పరిచర్య చేసేవాడు. ఇప్పుడు రాజేష్ ఏమనుకుంటాడు, ఏబేలు ఉన్నాడు కదా నేను పోవాలా? ఫీల్ అవ్వమాట. మామూలుగా చెప్తున్నా, ఏబేలు ఉన్నాడు కదా, సేవకురాల దగ్గరే ఉన్నాడు కదా, సేవకురాలతోనే ఉన్నాడు కదా, వాడు చూసుకుంటే మళ్ళీ మేము పోవాలా? ఒకవేళ అలా అనుకున్నాం అనుకో, ఆ పరిచర్య తగినటువంటి ఆశీర్వాదం ఆయనకు వచ్చింది. మరి నీకేది? నీకొద్దా ఆశీర్వాదం? నీకొద్దా దీవెన? నువ్వు ఏం చేసావు అన్నది పక్కన పెడితే దేవుని సన్నిధిలో ఎలా నడిపించబడతావు అన్నది ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పరిచర్య చేసే విషయంలో చిన్న పిల్లలాగా దూకాలండి. యేసు ప్రభు అంతటి వారు ఆయన చేసిన పరిచర్య ఎంత గొప్ప పరిచర్య అది. మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు దుమ్ము వంటి ధూళి వంటి శిష్యుల పాదాలు వరుసపెట్టి కడిగాడంట. అర్థమవుతుందా? దుమ్ము వంటి ధూళి వంటి ఏ మాత్రం ఎందుకు పనికిరాని చదువు సంధ్య లేదని అంటాను చూసా మన పిల్లల్ని. ఆ చదువు సంధ్య లేని నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే ఎందుకు పనికిరాని వారి పాదాలు అడిగాడు. ఈరోజు మనకి స్థాయి కావాలా? సహవాసం చేయాలంటే ఒక స్థాయి, లేదా మాట్లాడాలంటే ఒక స్థాయి, లేదా వారితో నడిపించబడాలంటే ఒక స్థాయి. ఆ స్థాయిలు పెట్టుకొని, పరిధులు పెట్టుకొని మనం నడిపించబడిన నాళ్ళు పరిచర్యలో ఉన్నటువంటి దైవికమైనటువంటి మేలులు మనం అనుభవించలేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అది ఎంతైనా నీ జీవితానికి సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం. అసలు అది ఈ మాసిదోనియ సంఘం ఎలాగుందంట, పరిచర్య చేయడానికి ఏమవుతుందంట, వేడుకుంటా ఉంది. అలాంటి అనుభవంలో మనం నడిపించబడదుముగాక. మూడో విషయం చూడండి, నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఈ మాట నోట్ చేసుకోండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. 4వ వచనం కూడా, వారు తమ సామర్థ్యము కొలదయ్యేగాక వారు తమ సామర్థ్యము కొలదయ్యేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్న. తలపైకి ఎత్తాలి. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న మూడో విషయం ఏంటంటే, వీరిలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, వారు ఏదన్నా ఇవ్వాల్సి వస్తే వారి సామర్థ్యానికి మించి సామర్థ్యానికి మించి ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామర్థ్యానికి మించి అని అంటే, ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తా ఉన్నాను, నా ఉద్యోగం, నా శాలరీ ఎంత, 20,000. ఇప్పుడు నా సామర్థ్యం ఎంత చెప్పాలి? నా సామర్థ్యం ఎంత? నా వైపు చూడు. నా సామర్థ్యం ఎంత? ఇప్పుడు సామర్థ్యానికి మించి అంటే 20,000 కన్నా తక్కువ, లేదా 20,000 కన్నా ఎక్కువ? మీరు అంటారు, ఏముందిలే పాస్టర్ వాళ్ళ దగ్గర బాగా కట్టలు ఉన్నాయి, అందుకే
ఇచ్చుంటారు కాబోలు అనుకుంటాం. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు నిరుపేదలు అనండి ఒకసారి. ఎవరంట వాళ్ళు? ఉందా అక్కడ బైబిల్లో ఉందా మాట? వారు నిరుపేదలు అయి ఉండి చెప్పాలి వారి దాతృత్వము. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు పేదలంటే ఎవరు, నిరుపేదలు అంటే ఎవరో చెప్పాలి, టక్కుని చెప్పాలి. వండర్ఫుల్ మాట అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేదలు అంటే వండుకోవటానికి తినటానికి ఉండి డబ్బులు లేనోళ్ళు. నిరుపేదలు అంటే అసలు కూటికి కూడా గతి లేనోళ్ళు చెప్పాలి. ఇప్పుడు మాసిదోనియ సంఘం ఎలాంటి సంఘం అంట? అమ్మ నా వైపు చూడండి. మాసిదోనియ సంఘం ఎలాంటి సంఘం అంట? పేదలు. వారు పేదలైనను వారి దాతృత్వం అనలా, నిరుపేదలై ఉండి. కొంతమంది పిచ్చోళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారండి, నేను పేదను ప్రభువా. అర్థమవుతుందా? అయ్యా నేను పేదనయ్యా, నేను దేవుడు ఆమెను అన్నాడు అనుకోండి, ఏంది మీ పరిస్థితి? మీకు అర్థం కాదు. చాలామందికి ఏంది ఇట్ట చూస్తూ ఉన్నారు. తగ్గించుకో పర్లా, మరి అంత అవసరం లేదు. కొంతమంది ఉంటారండి, మా చర్చిలో ఒక తల్లి ఉంది, అయ్యా నేను పేదనయ్యా పేదనయ్యా పేదనయ్య. నేను అన్నా ఎప్పుడు ఆమెను అంటాడు, ఉన్నది కూడా బోద్దని చెప్పా. హల్లెలూయా. ఈ సంఘము నిరుపేదలు అయి ఉండి వారి దాతృత్వం ఎలాగుందంట? బహుగా విస్తరించింది. వారు సామర్థ్యము కంటే, నిరుపేదలే సామర్థ్యానికి మించి దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు నిరుపేదలం కాదు. నేను నిరుపేదను అన్నోళ్ళు చేతులేస్తానమ్మా. సేవకురాలు మీకున్నారు, చక్కగా ఏం పర్లా 3 పూటల భోజనం పెడతాను. నిరుపేదన అన్నోళ్ళు చేతులేస్తాను లేదా? మరి మనం ఇచ్చే విషయంలో మనం సామర్థ్యానికి మించి ఇవ్వగలుగుతున్నాం. మనం ఈ సంఘానికి పత్రిక రాయకపోవడానికి గల కారణం ఏంటంటే వారు నిరుపేదలు అయి ఉండి, ఆయన అంటాడు కదా, ఇంతగా చేయుదురని మేము అసలు అనుకోలేదని అంటాడు ఆయన. బా ఎంత మంచి సంఘం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామర్థ్యానికి మించి దేవుని పనికి మనం తోడ్పడుదుముగాక. సామర్థ్యానికి మించి దేవుని పని మనం జరిగించుదుముగాక. మాసిదోనియా సంఘము కన్నా నిరుపేదలైనటువంటి సంఘమే దాతృత్వం విస్తరిస్తే, నిరుపేదలం కాకుండా మధ్యస్థుగా లేదా ఏమంటారు మధ్య తరగతి పరిస్థితిలో అనుకుందాం, మరి అంత ఉన్నోళ్ళం కాకపోయినా మధ్య తరగతిలో ఉన్నటువంటి వారము, వారికి మించి సామర్థ్యాన్ని మనం ఇవ్వాలి కదా. ఇంకొంచెం గొప్ప విషయం చెప్పనా, పౌలు భక్తుడి యొక్క ప్రతి అక్కర ఈ నిరుపేదల సంఘమే తీర్చిందంట. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం టకటక చదవండి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా యెరూషలేములో ఉండ పరిశుద్ధులలో బీదలైన వారికి నిమిత్తము మాసిదోనియా వారును ఎంత హెచ్చులో చూడండి. వీళ్ళకి ఎంత హెచ్చులు అంటారు వీళ్ళ దగ్గర. వీళ్ళే నిరుపేదలంట, వీళ్ళు మళ్ళీ సందాలేసి పేదలకు సహాయం చేస్తున్నారంట. హల్లెలూయా. వారి మనసు గొప్పదండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వారు నిరుపేదలు అయ్యుండి కూడా యెరూషలేములో ఉన్న పేదలకు ఏం చేస్తారంటే సహాయం చేయడానికి చందాలు వేసుకుంటున్నారంట. ఇప్పుడు చదవండి 11వ అధ్యాయం 9వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అన్న 9వ అధ్యాయము 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితేనే ఇక ముందును జాగ్రత్త పడుతును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలు? కొరింథీ సంఘంతో చెప్తా ఉన్నారు. ఇప్పుడు సేవకుడికి లేదా సేవకురాలకి ఏం అక్కర ఉంటాయి చెప్తారా? అక్కర ఏమన్నా ఉంటాయి చెప్తారా? సేవకుడికి అక్కర అవసరమేని చెప్పండి అమ్మా. భోజనం ఒకటి, ఇంకా ప్రయాణం, ఇంకా హల్లెలూయా. ఇప్పుడు సేవకుడికి లేదా సేవకుడికి ఉపయోగపడేది ఏంది? వస్త్రాలు,
ఏంటి చెప్పాలి, ఏంటి? వస్త్రాలు కట్టుకోవాలి కదా, లేదా ప్రయాణం చేయాలంటే దారి ఖర్చులు, డబ్బులు కావాలి కదా. మూడోది 3 పూట్ల ఆహారం కావాలి, అంటే తిండి కావాలి కదా. ఇంతకు మించి సేవకుడికి ఏమన్నా కావాలా అమ్మా? ఇంతకు మించి సేవకుడికి ఏమన్నా కావాలా? కావాల్సి వస్తే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి దైవికమైనటువంటి కార్యక్రమాల కొరకే కానీ వారి కోసం ఏది కాదు. ఈ నా ప్రతి అక్కరను ఎవరు తీర్చారంట చెప్పాలి, ఎవరు తీర్చారంట? మాసిదోనియా సంఘం. ఏ సంఘం ఇది? నిరుపేదల సంఘం. ఏ సంఘం అంటే ఇది? నిరుపేదల సంఘం. ఈ నిరుపేదల సంఘం అంట ఈ పౌలు భక్తుడికి వస్త్రాలు పంపిస్తుందంట. ఈ నిరుపేదల సంఘం అంట ఈ పౌలు భక్తుడికి ఖర్చులు డబ్బులు పంపిస్తూ ఉందంట. ఈ నిరుపేదల సంఘం అంట ఈ పౌలు భక్తుడికి కావాల్సిన ఆహారాన్ని కూడా సిద్ధపరుస్తూ ఉందంట. ఎప్పుడు వారి దగ్గర ఉన్నప్పుడే కాదు, ఆయన వేరే ఊర్లో ఉన్నా కూడా, అయ్యా పౌలు గారు ఎక్కడ ఉన్నారు? అమ్మా నేను పలానా కొరింథీలో ఉన్నా, అయితే ఆగండి నేను వస్తున్నానని చెప్పేసి బట్టలు, కావాల్సిన డబ్బులు, కావాల్సిన ఆహారం తీసుకొని వెళ్ళి, అయ్యా భక్తుడా తీసుకో, సేవలో వాడుకో, కష్టపడు, కావాల్సిన ధనం ఇదిగో, ఇంకేమన్నా కావాలంటే మమ్మల్ని అడుగు, మేము ఇస్తాం. ఎంత మంచి సంఘం అండి. ఈరోజు ఆ తృష్ణ స్థానిక సేవకుల పట్ల ఉంటుందా మనకి? వారి అక్కర్లు మనం ఎరిగి ఉంటూ ఉన్నామా? వారి అవస్థలు మనం ఎరిగి ఉంటూ ఉన్నామా? వచ్చేది క్రిస్మస్ పండుగ, మన ఇంట్లో పిల్లలకి తలా 2 జతలు కొంటాం మనం. ఎందుకు? మనం 31వ తారీఖు ఒక జత వేసుకోవాలి, 1వ తారీఖు ఒక జత వేసుకోవాలి, క్రిస్మస్ రోజు కూడా ఒక జత వేసుకోవాలి. ఏసు రక్తమే జయం, 3 జతలు కావాలా? హల్లెలూయా. ఇప్పుడు మరి సేవకురాలు పరిగిస్తే సేవకురాలకి ఏంది పాస్టర్ గారు? చాలామంది చెప్తారు, మరి నువ్వు ఇస్తే నీ ఆశీర్వాదం వద్దా? నీకు కావాలా వద్దా? హల్లెలూయా. నేను కడపలో ఒక 1 year జాబ్ చేశానండి. కడపలో కుష్ఠరోగుల కాలనీ అని ఒకటి ఉంది. ఏ కాలనీ అంట? ఆ కుష్ఠరోగుల కాలనీలో కుష్ఠరోగులకు కూడా ఒక చర్చి. ఏంటిది? ఓన్లీ కుష్ఠరోగులే ఉంటారు దాంట్లో. ఒక సేవకుడు ఒకరోజు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి సేవకుడు కదా, అయ్యా నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఉన్న వారందరికీ ఒక చర్చి కట్టుకున్నారు, వారి పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. ఎంత దరిద్రం అంటే, ఇప్పుడు కుష్ఠరోగుల చేతులు ఎలాగుంటాయి అమ్మా? చెప్పాలమ్మా, నేను ముగిస్తా. కుష్ఠరోగుల చేతులు ఎలాగుంటాయి? గాయాలయ్యి రసికి గారత, సీమి గారత, ఏళ్ళు ఉండవు వాళ్ళకి. అవునా? అలాంటి పరిస్థితిలో వాక్యం చెప్పిన తర్వాత అంట ఆ కుష్ఠరోగులు అందరూ కలిసి పాస్టర్ గారికి ప్లేట్లో అన్నం పెట్టడానికి హస్తం పట్టుకొని అలా అన్నం తోడుతూ ఉంటే ఆ రసిక అలా ప్లేట్లో పడిపోతుందంట. తింటారు ఎవరన్నా? సరే పాస్టర్ గారు తీసుకున్నారు, తిందాం అనుకుంటే ఈ అన్నం లాగా లేవంట, ఒక్కొక్క మెతుకు అందులో ఉందంట. ఇంత దరిద్రమైన తిండి తినకపోతే ఏదైనా పని చేసుకొని, కోపం వచ్చేసింది ఆయనకి, ఏదైనా పని చేసుకొని మీ ఆరోగ్యం బాగు చేయించుకోవచ్చు కదా, లేదా మంచి ఆహారం తినవచ్చు కదా అని అన్నారంట. ఆ కుష్ఠరోగులు ఒక సమాధానం చెప్పారంట అందరు కలిసి, అయ్యా పని చెయ్యాలన్న తపన మాకు ఉంది, మేము పని చేయాలనుకుంటున్నాం. ఈ కడప ప్రాంతంలో ఉన్న ప్రతి హోటల్ తిరిగాము మేము. అందరూ అంటున్నారు మీ చేతులు సరిగ్గా లేవు, మీరు ముట్టుకునే వస్తువులు వేరొకరు తీసుకొని తినడానికి ఇష్టపడరు కనుక మీరు వద్దన్నారంట. సరే బట్టల షాప్కి వెళ్దాం అనుకున్నారంట. మీ చేతులు బాగలేదు కదా, ఆ బట్టల మీద ఆ మురికిలో అవుతే మీరు కూడా వద్దన్నారంట. ఏదైనా ఇళ్లలో పాసి పని చేసుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళారంట. అక్కడ ఇంటి యజమానులు కూడా వద్దన్నారంట. ఏ పని చేసినా, ఏ పనికి వెళ్దామన్నా మీ పరిస్థితి బాగలేదు మీరు వద్దని అసహించుకునేవారే కానీ ప్రేమ కలిగి ఎవరూ మాకు పని ఇచ్చేవారు లేరయ్యా అని అన్నారంట. సరే ఇది చాలట్టు మనసు చంపుకొని అడుక్కుందాం అనుకున్నాం. వాళ్ళందరూ చెప్పిన సమాధానం, మనసు చంపుకొని అడుక్కుందాం అనుకున్నాం. సంతూరైపోయి అడుక్కోలేకపోయాం. ఇక మేమందరం ఏం చేశారంటే నెలకు ఒకసారంట అట్లా తమిళనాడు, చెన్నై అట్లా వెళ్ళిపోయి నెలంతా అడుక్కుంటారంట. నెలంతా ఏం చేస్తారు చెప్పాలి? నెలంతా ఏం చేస్తారు? అడుక్కొని ఆ డబ్బులన్నీ పోగు చేసుకొని ఒక నెలకి మరలా వారు ఊరికి వచ్చి ఆ వచ్చిన ధనాన్ని, వినండి, ఆ వచ్చిన ధనాన్ని ఒక 2 భాగాలు వేసి ఒక భాగం వారు వాడుకొని ఇంకో భాగాన్ని పోగు చేసి మందిరాన్ని కట్టుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఉంటుందండి ఆ మనసు? ఈరోజు 10 రూపాయలు రూపాయి ఇవ్వడానికి గిల్లగిల్లదని అనుకుంటాం మనం. అడుక్కొని తెచ్చుకున్న పరిస్థితిలో వారు ఒక భాగం తీసుకొని ఒక భాగం దేవునికి ఇచ్చి, వారికంటూ మాకు ఒక మందిరం ఉండాలి, మేము ఆరాధించుకోవడానికి ఒక స్థలం ఉండాలి, మేము సేవించుకోవడానికి ఒక నివాసం కావాలని ఒక మందిరాన్ని కట్టుకున్నారంట. కుష్ఠరోగులు అందరూ అడుక్కున్న డబ్బుతో. సిగ్గు రావాలి కదా మనకి.
హల్లెలూయా. అలా కట్టిన సంఘమే ఈ సంఘం అయ్యా. ఈరోజు ఈ సంఘంలో నువ్వు వాక్యం చెప్పావంటే మేము అందరం అడుక్కొని తెచ్చిన డబ్బుతో కట్టుకున్న సంఘం అన్నారంట. హల్లెలూయా. ఆ సేవకుడు అప్పుడు దాకా అన్నం తినటానికి కూడా ఇష్టపడిన ఆయన 2 సార్లు అన్నం పెట్టుకుని తిన్నారంట. హల్లెలూయా. ఆగండి, అయిపోలా. ఇంత చేశారు కదా, మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా? కుష్ఠరోగం ఏమైనా తగ్గిపోయిందా? లేదే. మీ చేతులు అలాగే ఉన్నాయి, మీ బలహీనతలు అలాగే ఉన్నాయి, మీ ఇబ్బందులు అలాగే ఉన్నాయి. మరి ఏంటి ప్రయోజనం అంటే వాళ్ళు ఒక మాట చెప్పారంట. ఏంటి ఆ మాట అంటే, అయ్యా మాకొచ్చిన సంపాదనలో ఒక భాగం దేవునికి ఇచ్చి ఒక భాగం మేము తీసుకున్నాం. మాకు ఇచ్చినటువంటి భాగంలో దేవుని మందిరాన్ని కట్టాము. మేము దేవునికి ఇచ్చి దేవుని మందిరాన్ని కట్టడం ద్వారా మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే మా తరతరాల నుండి వస్తున్నటువంటి శాపం మాతో ఆగిపోయింది. మా పిల్లలకి కుష్టు వ్యాధి అనేదే లేదన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తరతరాల నుంచి వస్తున్నటువంటి శాపం వారు దేవుని గణపరచుటను బట్టి ఆగిపోయింది. వారు పిల్లల్ని పిలిపిస్తే వారందరూ అందమైన బొమ్మల్లాగా ఉన్నారంట. డబ్బున్న పిల్లల్లాగా ఎర్రగా ఉన్నారంట అందరూ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిరుపేదలై ఉండే వారు స్థాయికి మించి దేవుని కార్యక్రమాలు చేస్తామంటే మంచి ఆయుష్ని ఇచ్చాడా లేదా? మంచి నివాసాన్ని ఇచ్చాడు, మంచి పనిని ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. ఇంకా మనం ఎంత ఇవ్వాలండి దేవునికి? సామర్థ్యానికి మించి నిరుపేదలు అంత చేసినప్పుడు సామర్థ్యం కలిగిన మధ్య తరగతి కలిగిన వారు అన్నారు కదా, మధ్య తరగతి కలిగిన వారు మనం ఎంత ఇవ్వాలి? మనం ఎంత దేవుని పనికి మనం సహకరించాలి? సేవకుడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఫోన్ చేసి మరి ఆ సేవకుడికి అక్కరాలు తీర్చినటువంటి నిరుపేద సంఘాన్ని చూసి ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ సంఘం గురించి కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతగా ఈ సంఘంలో చెప్పుకోదగినవి ఏమన్నా విశేషాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇవే. శ్రమలో సంతోషించిన సంఘము, పరిచర్య విషయంలో వేడుకునే సంఘము, 3వది దాతృత్వం కంటే ఇచ్చే సంఘము, 4వ మాట అంటాడు కదా కింద వచనంలో అంటాడు 5వ వచనంలో, ఇదిగో ప్రభువు చిత్తానికి అప్పగించుకున్న సంఘం అంట. ఏ సంఘం? ప్రభువు చిత్తానికి, ప్రభువుకు మాత్రమే కాదు దేవుణ్ణి బట్టి మాకు కూడా. అమ్మ చదవండి అమ్మా, నేను ముగిస్తాను. ఇదిగాక మూసేయండి, బైబిల్ మూసేయండి. మీకు కొంచెం నెమ్మది వచ్చింది హృదయాల్లో. మూసేయండి, నీకు అవసరం లేదు. 4 పాయింట్లు అయిపోయినాయి. 4వదిగా ఏం చేశారంట? ప్రభు చిత్తానికి అప్పగించుకున్నారు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు కాబట్టి వారు ప్రతి కదలిక, సేవకుని యొక్క ప్రతి కదలిక వారు తెలుసుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు పితరుడైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా దేవుడు ఒక నిర్ణయాన్ని ఆయన ముందు పెట్టినప్పుడు, ఒక ఊరిని ఆయన ముందు పెట్టినప్పుడు, నాకు కుదరదు, నేను వెళ్ళను, నా బంధువులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, మా వాళ్ళు వదిలిపెట్టరు, మా వాళ్ళు అలా అనుకుంటారు, సాకులు చెప్పలా, చూపెట్టాడు, వెళ్ళిపోయాడు అంతే. అప్పగించుకున్న వాడి లక్షణం అది. హల్లెలూయా. అప్పగించుకున్న వాడి లక్షణం అండి అది. ఈరోజు అప్పగించుకోగలుగుతున్నాం మనం? దేవునికి అప్పగించుకోగలుగుతున్నామా? దేవునికి మనం అప్పగించుకోగలిగితే సంఘానికి క్రమంగా రాగలుగుతాం. దేవునికి మనం అప్పగించుకోగలిగితే సంఘానికిలో చూడండి దైవికమైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనగలుగుతాం. దేవునికి మనం అప్పగించుకోగలిగితే మన కష్టార్జితంలో దేవునికి మనం ఇవ్వగలుగుతాం. అప్పగించుకోలేకపోతున్నాం కాబట్టి చెప్పించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. సింపుల్గా 4 మాటలు ఆ సంఘాన్ని గురించి చెప్పి, పత్రికే అవసరం లేకుండా, గద్దింపులే అవసరం లేకుండా సేవకుని ద్వారా ఘనపరచబడినటువంటి సంఘంగా ఈరోజు మాసిదోనియా సంఘం ఉంది. ఈరోజు మనం అప్పగించుకోగలుగుతున్నాం మనం దేవునికి. ఆహాబు కాలంలో దైవజనుడు ఏలియా ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా. కరువు వచ్చింది. కరువు దినాల్లో ఏలియాకి దేవుడు కాకుల చేత ఆహారాన్ని పంపించాడు. కాకులు రోజు కొంచెం రొట్టెలు, కొంచెం మాంసం పెట్టి పంపిస్తూ ఉన్నారు. అది కూడా అయిపోయింది. ఏలియాతో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఏలియా, నేను నీ కొరకు ఒక సారెపతి విధవరాలకి నేను ఆజ్ఞాపించా, నువ్వు అక్కడికి వెళ్ళాను అన్నాడు. సరే, ఏలియా గారు ఆజ్ఞాపించాడు కదా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సారెపతి విధవరాలు ఏం చేస్తూ ఉందంటే, ఏలియా వచ్చే సందర్భంలో చూడండి పొలంలో పరిగిలు ఏరుకుంటా ఉంది, అంటే ఆ పుల్లలు ఏరుకుంటా ఉంది. ఎందుకు? ఆమె దగ్గర కొంచెము పిండి,
బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో కొంచెము పిండి. చదవదులేండి. బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో కొంచెము పిండి. ఈ కొంచెము పిండి, కొంచెము నూనెతో రొట్టెలు చేసుకుందాం, పొలాలు ఏరుకోవడానికి వచ్చింది. అదే సమయంలో ఏలియా గారు వచ్చారు. ఏలియా గారు కనపడంగానే, అయ్యా వందనాలు పాస్టర్ గారు అని అన్నా. అమ్మ నీకు కూడా వందనాలు అని అన్న. అమ్మ కొంచెం వాటర్ అవుతుంది తీసుకొని వస్తావా అని అన్నాడు. ఆ నెలకేం భాగ్యం పాస్టర్ గారు, తీసుకొని వస్తా అని అంది. వెళ్ళిపోతా ఉంది. వెంటనే ఆపమ్మా, ఒక చిన్న అప్పమ్మ త్యానంగానే ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయా పాస్టర్ గారు, తొట్టిలో కొంచెం పిండే ఉంది, అప్పగించుకుంటే ఎలాంటి అనుభవాలు నడిపించబడతారో చెబుతున్నా. అప్పగించుకునే విధానాన్ని బట్టి, అయ్యా బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెము పిండే ఉంది, ఇది తిని అడన్న మాట చెప్పండి. ఇది తిని చెప్పండి అమ్మా. అదే ఇది తిని, మేము ఇది తిని చచ్చిపోదాం అనుకుంటాం అన్నప్పుడు ఏ సేవకుడైనా ధైర్యం చేసి మరలా రొట్టె నరగటానికి సాహసం చేస్తాడా? ఏలియా గారు ఆ మాట చెప్పిన తర్వాత మెలకుండా వెళ్ళిపోయాడా, మరలా అడిగాడా? ఇప్పుడు ఏలియా గారిని మనం ఏమనాలా అమ్మా? ఏలియా గారిని మనం ఏమనాలా? హల్లెలూయా. ఏలియా గారు తన విశ్వాసులకి మాటకు లోబడే విధానం నేర్పించగలుగుతున్నాడు. అక్కడ ఒక మాటకు అప్పగించుకున్నట్లుగా ఆ వ్యక్తి నడిపిస్తూ ఉన్నాడు. లేదమ్మా ఒక చిన్న అప్పం, లేదు పాస్టర్ గారు, లేదు రెండే అవుతాయి, ఒకటి నాకు ఒకటి నా కుమారుడికి తిని చచ్చిపోతావు, లేదమ్మా ఒకటి తీసుకొని రా అని అన్నప్పుడు గొనుక్కుంటాను ఇసుకుంటాను అప్పగించుకుంది కదా, సేవకుడిని గౌరవించింది కదా, ఆ సేవకుడికి లోబడి ఒక చిన్న అప్పం వేసుకొని వచ్చింది. ఆ చిన్న అప్పం పెట్టింది. ఆ చిన్న అప్పం పెట్టిన తర్వాత జాగ్రత్తగా మీరు వినండి, ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట, బుట్టిలో నూనె అయిపోలేదంట. ఆ 3.5 సంవత్సరాల కరువు కాలంలో తొట్టిలో నుంచి పిండి తీస్తూ ఉంటే, చెప్పాలి, తీస్తూ ఉంటే, బుడ్డిలో నూనె తీస్తూ ఉంటే వస్తూ ఉంది. ఇప్పుడు పిండి తీస్తూ ఉంటే వస్తూ ఉంది, నూనె తీస్తూ ఉంటే వస్తూ ఉంది. ఇప్పుడు పిండి తీగా వస్తూ ఉంది. ఆ ఇంట్లో ఒక పిండి ఫ్యాక్టరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె కూడా తీస్తూ ఉంటే వస్తూ ఉంది. ఆ ఇంట్లో ఇంకో ఫ్యాక్టరీ ఏంటిది? నూనె ఫ్యాక్టరీ. పిండి ఫ్యాక్టరీ, చెప్పాలి, పిండి ఫ్యాక్టరీ, నూనె ఫ్యాక్టరీ. ఒక విధవరాలు 2 ఫ్యాక్టరీకి యజమానురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏకైక ఒకటే ఒక కారణం, ఇచ్చే విషయంలో దేవునికి అప్పగించుకుంది కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కష్టార్జితలో కూడా మనం దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు నడిపించబడినట్లుగా దేవుని సన్నిధికి సహకరించేవారిగా మనం ఉండాలి. చేయాల్సింది ఒకటే, దేవునికి ఇవ్వటం. కష్టార్జితంలో మనం దేవుని సన్నిధి తీసుకొని రావటం. ఈరోజు చాలామంది, మనకి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం తెలియదా? మనం దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకొచ్చిన ఎడల ఆకాశ వాకిళ్ళు విప్పి. అసలు దశమభాగం ఎందుకు ఇయ్యాలో తెలుసా మీకు? ప్రథమ ఫలం అనండి ఒకసారి, రెండోసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. దశమ భాగం అంటారు దాన్ని. కష్టార్జితులు నువ్వు దశమభాగం ఎందుకు ఇవ్వాలంటే, ఒక ఉదాహరణ, ఇప్పుడు మీకు బాగా కనపడే ఫ్రూట్ పేరు ఏదైనా చెప్పండి అమ్మా. యాపిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యాపిల్ ఉంది, ఈ యాపిల్ ఉంది. ఇప్పుడు ఈ ముందు వరుసలో 3 ఉన్నారు, వాళ్ళందరికీ 3 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఒక్కొక్క ఎకరం కాడికి 3 ఎకరాల పొలం. ఆమేనానండి, దేవుడు ఎత్తాడు. ఇప్పుడు ఆ ఒక్కొక్క ఎకరంలో ఒక 100 చెట్లు ఉన్నాయి అనుకున్నా. ఏ చెట్లు? యాపిల్ చెట్లు. ఇది పాలనకు ఒక 100 చెట్లు, ఏబెల్కి ఒక 100 చెట్లు, రాజేష్కి ఒక 100 చెట్లు. ఈ 300 చెట్ల నుంచి 300 ప్రథమ ఫలాలు ఎక్కడికి రావాలి? చెప్పాలి, ఎక్కడికి రావాలి? మందిరానికి తీసుకొని రావాలి కదా. ఇప్పుడు పాలన ఇచ్చాడు కదా, ఎన్ని? 100. ఇప్పుడు ఏబేలు రాజేష్ అనుకోకూడదు. ఏమనుకోకూడదు అంటే, ఒక్క మనిషే 100 పళ్ళు తినేసరికి ఒక నెల అయిపోద్ది, మనం ఇవ్వకపోతే ఏమైందిలే అనుకోకూడదు. అబ్బో ఇచ్చేవాళ్ళు బాగానే ఎత్తున్నారుగా, మనం ఇవ్వకపోతే ఏమైనా ఆగిపోద్దా అని అనుకున్నామంటే ఆగిపోద్ది. నిజంగా నువ్వు ఆశీర్వాదాలు ఆగిపోతాయి. హల్లెలూయా. వినండి, ఇప్పుడు యాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి అమ్మ, బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. భూమి అంట ఆదామును బట్టి ఏమైపోయిందంట? అబ్బా వండర్ఫుల్ మాట. ఆదామును బట్టి శపించబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు భూమి, చెప్పాలి, భూమిలో నుంచి వచ్చినటువంటి చెట్టు, చెప్పండి,
శపించిన పండు, శపించబడిన చెట్టు, శపించబడిన భూముల నుంచి వచ్చిన చెట్టు శపించబడింది. శపించబడి చెట్టులో నుండి వచ్చిన పండు కూడా. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి ప్రథమ ఫలంగా ఏం తీసుకొస్తా ఉన్నావు? అవే చెప్పండి, శపించబడిన ప్రథమ ఫలము. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి శపించబడిన వాటిని తీసుకొస్తున్నావు కాబట్టి, ఇదిగో దేవుని సన్నిధిలో సేవకురాలి యొక్క యాజక అభిషేకాన్ని బట్టి ఈ శాపగ్రస్తమైనవన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రథమ ఫలం ఎందుకు తీసుకొని రావాలంటే నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడటానికి. పాస్టర్ గారు మాకేం యాపిల్ తోటలు లేవు కానీ అంటారేమో, దేవుడు చక్కగా 30,000, 40,000, 50,000 శాలరీస్ ఇస్తా ఉన్నారు. నువ్వు ప్రథమ ఫలం ఇవ్వకపోయిన కారణాన్ని బట్టి ఒక రోగం వచ్చిందంటే 20,000 వెళ్ళిపోతాయి. శాపం. నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వకపోవటాన్ని బట్టి ఎక్కడో డబ్బులు బాగొట్టుకుంటావు, శాపం. అదేదో దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని రాగలిగితే ఆ శాపము యాజక అభిషేకాన్ని బట్టి ఆశీర్వాదకరంగా మార్చబడింది కనుక నీకు కలిగి ఉన్న సొత్తంతటికి దేవుని కాపుదల ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. అందుకివ్వాలి మనం ప్రథమ ఫలం. ఇప్పుడు సేవకులు తినేది, సేవకులు అనుభవించేది ఏంటంటే మీ శాపం. ఇప్పుడు మేము తినేది, మేము అనుభవించేది ఏంటిది చెప్పండి? మీ శాపం. ఆ శాపం మాకులో ఉన్నటువంటి అభిషేకాన్ని బట్టి ఆశీర్వాదకరంగా మార్చబడింది కనుక మీరు కలిగి ఉన్నది కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకివ్వాలండి దశమ భాగం, అందుకివ్వాలి ప్రథమ ఫలం. అప్పగించుకుంటే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. మాసిదోనియా సంఘము వలె శ్రమలో సంతోషించేవారిగా మనం ఉందాం. రెండోది, పరిచర్యలో పాలు పంపులు పొందేవారిగా మనం ఉందాం. మూడోది, సామర్థ్యానికి మించి దేవుని పని చేసేవారిగా ఉందాం. నాలుగోది, దేవునికి అప్పగించుకొని నడిపించబడదాం. అలాంటి కృప దేవుడు ఈ సంఘానికి అనుగ్రహించునుగాక.